సొంతిల్లు కట్టుకోవాలనేది చాలా మందికి కల. అందుకే చేసిన కష్టం ఒక్కో రూపాయి దాచి దాచి ఇల్లు కోసం కూడబెడుతుంటారు. పిల్ల పాపలతోని సొంత ఇంట్లో కాలు పెట్టాలని కలలు కంటుంటారు. అయితే ఇగో ఈ ఊళ్ళో మాత్రం ఇల్లు కట్టేటందుకు అయ్యే ఖర్చు కంటే ఇంటికి పర్మిషన్ ఇచ్చే పంచాయతీ కార్యదర్శికి ముట్టజెప్పే ముడుపులే ఎక్కువన్నాయట. మరిగా సర్కారు ఇచ్చే జీతం ఆయనకు సాల్తలేదా ఎట్లా అనేది మనం కూడా అరుచుకొని వద్దాం పార్రి. ఆగో పంచాయతీ ఆఫీసుల కుర్చీలన్నీ ఖాళీగా అవుపడుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి ఇలా కొలువుకు రాలేదా ఎట్లా అనుకోకుర్రి. వచ్చిండట గాని అయ్యగారు ఊళ్ళో ఏ బజారుకు వసూళ్ల కార్యంలో బిజీగా ఉన్నాడో ఏమో మరి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న చీలాపూర్ అనే ఈ ఊళ్ళే మొగులయ్య అనే ఉత్తమ పనివంతుడు పంచాయతీ కార్యదర్శి కొలువు ఎలుగబెడుతున్నాడట. ఇక ఆయన పొద్దున లేస్తే చాయ్ తాగడట. అయిన కాడికి ఏదైనా పనుందని వచ్చే జనాల రక్తం మాత్రమే తాగుతాడట. ఇట్లా ఒకళ్ళిద్దరు కాదు, పగటీలే ఊరందరికి సుక్కలు చూపించుకుంటా సుడి పెడుతున్నాడట. మొగులయ్య లీలలు భరించలేక కాంట్రాక్టర్ రామస్వామి ఏమంటుండో ఇనుర్రే. కొత్త ఇండ్లు ఎవరైతే కడుతుర్రో వాళ్ళ దగ్గర ఒక్కరొక్కరి దగ్గర 20,000, 30,000, 40,000, 50,000 దాకా డిమాండ్ చేసి అదే డాగులేసి మళ్ళీ ఎవరన్నా నాకు రిసిప్ట్ అంటే నీకెందుకు ఇస్తారు రిసిప్ట్, నాకు అవసరం లేదు రిసిప్ట్, నీకేం అవసరం రిసిప్ట్, అది గట్టే ఉంటుంది ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేసుకుంటే అది చేసుకోపోండి. అదన్నట్టు ముచ్చట. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఊరి సర్పంచ్ సుత వసూలు రాజాకే వంతవాడి ఇద్దరు కలిసి ఊరును ఆగం పట్టిస్తున్నారట. ఇక జహాంగీర్ అనేట ఆయన ఇల్లు కట్టుకోవాలి అని పోతే ఎంత అడిగిండో చూడుర్రే. నేను ఒక 50 గజాలు ఇల్లు కొనుక్కున్నా, పర్మిషన్ కొరకు ఆన్లైన్ కావాలనుకుంటే పేరు మార్పిడి కొరకు 18,000 అడిగిండు. నేను ఇవ్వలేను, నేను చేయించుకోలేను, అడ్డే పెట్టేసిన, పైసలు అయ్యిందాక చేయనని చెప్పిండు. అంత ఎందుకైతే సార్ అంటే అట్లయితే నేను ఇష్టం చేస్తే చేయలేదని చేయలేను. అప్పుడు చూసిర్రు కదా, సర్కారు ఇస్తున్న జీతానికి ఒక్క రోజు పొరపాటున సుత న్యాయం చేయకుండా ఊరోళ్లకు శని లెక్కనే దాపురం అయిందట. ఇక ఊళ్ళే ఇంత జరుగుతున్నా పై ఆఫీసర్లు ఈ ఉత్తమ పనిమంతుణ్ణి దబ్బిన గుర్తించి ఏదో అవార్డు ఇస్తలేరని ఊరోళ్ళు గరమైతుర్రు. మొత్తానికి ఈ ఊరు ముచ్చట పనిగల్ల మొగులయ్య పందిరేస్తే సర్పంచ్ చెయ్యి తగిలి సతికిల పడ్డట్లే ఉంది పోయినరే అనుకుంటారా అందరూ.